జ్యోతి బాపులేకి విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఘన నివాళులర్పించారు. సమానత్వం, సహనం మరియు సేవాభావం వంటి విలువలను మన జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి సిబ్బందితో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమాలు నేటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పౌరుడు పూలే గారి ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి హరీష్, బిఎంసి సిబ్బంది పాల్గొన్నారు. ఈయన గురించి మనం ఎందుకు చేసుకుంటాం, గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను మనం ఎందుకు తెలుసుకోవాలనేది ఒక ఆవశ్యకత ఉంది కాబట్టి ఈయన గురించి తెలుసుకోవాలి. ఈయన 1827లో పూణే దగ్గర అంటే మహారాష్ట్ర ప్రాంతంలో మహారాష్ట్ర స్టేట్లో జన్మించారు. ఆయన అనేక సంఘ సంస్కరణలు అంటే బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, బాలులు ఆ టైంలో సరైన విద్య దొరక్క, సరైన అవకాశం లేక చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళాలి. ఆ రోజుల్లో డిస్క్రిమినేషన్ కూడా ఉంది. ఇవన్నిటి నుంచి వీళ్ళను బాగా చదివించి గొప్ప వాళ్ళని ప్రయోజకులు చేయాలనే తలంపుతోటి ఆయన అనేక సంస్కరణలు చేసి ఆయన సాధించారు. ఆయన ఎక్కడ ధైర్యాన్ని కోల్పోలేదు. అదే ఆ రోజుల్లో బ్రిటిష్ ఇండియాలో అనేక వ్యతిరేకతలు వచ్చినా కూడా ఆయన అసలు ఎక్కడ వేయలేదు. ఆయన ఆరోగ్యం బాగోకపోయినా వెనుకలు వేయలేదు. ఆయనతో పాటు ఆయన ప్రతి మంది కూడా తోడుగా ఉండి ఈ సంస్కారం ఎలాగ ఉద్ధరించాలి.